నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం రాత్రిపూట వేడి నీళ్ళు తాగి పడుకుంటే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్గా ఇప్పుడు మనకు ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల కానీ, లేట్ నైట్ మీల్స్ చేయటం, లేదంటే భోజనం చేయగానే పడుకోవటం, కొంతమందికి రాత్రిపూట మజ్జిగ తాగి పడుకుంటూ ఉంటారు. సో ఇలా కాకుండా జనరల్గా ఒక పడుకోబోయే ఒక 2 to 3 అవర్స్ ముందే మనం డిన్నర్ చేయటం, లేదంటే నైట్ టైం కొద్దిగా లైట్ డిన్నర్ అది తీసుకుని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత లైట్గా ఒక గోరువెచ్చని నీళ్ళు కానీ వేడి నీళ్ళు తాగితే జనరల్గా దాని వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్ 3 రకాలే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏవైతే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉంటాయో అవి తగ్గుతాయి. తర్వాత ఈ రెస్పిరేటరీ అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కంట్రోల్ అవుతాయి. తర్వాత ఎవరైతే వెయిట్ తగ్గడానికి కానీ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, సో ఆ వెయిట్ తగ్గడం అనేది కూడా ఈ వేడి నీళ్ళు తాగి పడుకోవడం వల్ల దానికి కూడా ఒక హెల్త్ బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధుల్లో అంటే ఎవరికైతే ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో ఒకసారి రాత్రిపూట రెగ్యులర్గా ఒక 1 గ్లాస్ ఆఫ్ ల్యూక్ వామ్ వాటర్ కానీ కొద్దిగా హాట్ వాటర్ కానీ తాగి పడుకుంటే మనకి ఎప్పుడైతే ఈ హాట్ వాటర్ మనం తీసుకోగానే ఇమ్మీడియట్గా మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పంపప్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి రక్త సరఫరా అనేది మనకు పెరిగిందో మన డైజెస్టివ్ సిస్టంలో అంటే జీర్ణకోశ ప్రక్రియలో ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పంపప్ అయిందో ఆటోమేటిక్గా ఏవైతే మనకి ఇంటెస్టైన్స్లో ఎలిమినేట్ అయిన మలినాలు కానీ లేదంటే పొట్టలో మనకి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్తో బాధపడుతూ ఉంటారు. రాత్రిపూట కొంతమందికి విపరీతమైన తేపులు రావటం, అపాన్వాయువు ఫ్లాచులెన్సీ అది పోవటం, విపరీతమైన కడుపులో నొప్పి అది వాటితో బాధపడటం, లేదంటే బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అని చెప్తూ ఉంటాం. రాత్రిపూట భోజనం చేయగానే కొంతమంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ లేకుండా ఎప్పుడైతే మనం హాట్ వాటర్ తాగి పడుకుంటాం ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల ఎర్లీ మార్నింగ్ ఏమవుతుందంటే విరోచనం కూడా ఫ్రీగా అయిపోవటం, మనకి డైజెషన్ ప్రాసెస్ కూడా స్పీడప్గా జరగటం అనేది జనరల్గా ఈ హాట్ వాటర్ వల్ల జరుగుతుందండి. సో ఖచ్చితంగా దీన్ని మనం ఒక హెల్త్ బెనిఫిట్గా తీసుకుంటాము, లేదంటే ఒక హెల్త్ టిప్గా తీసుకుంటాం. కంపల్సరీగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా హాట్ వాటర్ డ్రింకింగ్ హ్యాబిట్ అనేది పడుకోబోయే ముందు చేస్తే ఎటువంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉన్నా వాటిని మనం మొత్తం పూర్తిగా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఎవరైతే కొంతమంది రెగ్యులర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళలో కూడా కొంతమంది రోటా క్యాప్స్ కానీ రోటా హైలర్స్ కానీ ఇన్హేలర్స్ కానీ వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో కూడా ఈ అలర్జిక్ రైనైటిస్ కానీ అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ సైనసైటిస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ కొంతమంది విపరీతంగా కఫం అది పెరిగిపోతూ ఉంటుంది లంగ్స్లో. సో ఎప్పుడైతే మనం హాట్ వాటర్ తాగుతామో ఈ బ్లడ్ సర్క్యులేషన్ టు ద పార్ట్ అంటే ఏదైతే మనకు ఇప్పుడు మన ఊపిరితిత్తులు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ స్టమక్ అంటే ఈ డైజెషన్ ప్రాసెస్లో ప్రక్రియ అనేది ఉంటుందో వాటిలో కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల జనరల్గా ఇట్లాంటి ఎలర్జీస్ కూడా సింపుల్గా మనం ఈ హాట్ వాటర్ తాగడంతో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. అలాగే ఎవరైతే వెయిట్ తగ్గడానికి విపరీతమైన కష్టపడుతూ ఉంటారు, సో మీరు చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించుకుంటూ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకుంటూ రెగ్యులర్గా 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అనేది తాగి పడుకుంటే ఆటోమేటిక్గా ఈ హాట్ వాటర్ అనేది మనకి ఆయుర్వేదంలో కానీ రెగ్యులర్గా మనకి మెడికేషన్స్లో కానీ చెప్తూ ఉంటారు అంటే ఫ్యాట్ కట్టర్ అని. సో జనరల్గా ఫ్యాట్ అంటే డిపాజిట్స్ తగ్గటం, లేదంటే ఈ కొవ్వు శాతాన్ని బాడీలో తగ్గించుకోవటం, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం అనేది జనరల్గా ఈ హాట్ వాటర్లో చాలా సింపుల్ హోమ్ రెమెడీగా మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకు అంటే జనరల్గా ఎప్పుడైతే మనకి కొంతవరకు మనకి బాడీలో హాట్ వాటర్ వెళ్ళిందో అప్పుడు మీ బ్లడ్ సర్క్యులేషన్ పార్ట్స్ పెరిగినప్పుడు జనరల్గా ఇవన్నీ తగ్గుతాయి అనేది ఒక సింపుల్ రీజనింగ్ లాజిక్ అండి. సో మనకి ఆయుర్వేదిక్లో కూడా చెప్తారు, మన హోమియోపతిలో కూడా మనం చెప్తాం, జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా తెలుసుంటాయి. సో కొంతమంది ఈ అలవాట్లు అన్నీ మానుకుని రెగ్యులర్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ నెక్స్ట్ డే మార్నింగ్ బాగా ఆకలి వేయాలి అంటే ముందు రోజు నైట్ ఏదైతే మనం తిన్నాం అదంతా డైజెస్ట్ అయిపోయి ఎటువంటి గ్యాసియస్ అక్యుములేషన్స్ అయినవి మన పేగుల్లో లేకుండా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు సుఖ విరోచనం అనేది అయితే ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ అనేది మంచి ఆకలిగా ఉంటుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. లేదు అంటే ఎప్పుడైతే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్తో రాత్రిపూట ప్రాపర్ స్లీప్ అనేది లేకుండా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అవే చిరాకులు, మళ్ళీ అదే యాంగ్జైటీస్, అవే కోపంతో లేచిన తర్వాత మళ్ళీ ఒక అరగంట పడుకుందామనే బద్ధకంతో ఈ లేజీనెస్తో ఈ ఒబేసిటీ కాంప్లికేషన్స్ తెచ్చుకుని కోమార్బిడిటీస్ తెచ్చుకుని చాలామంది బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ రెగ్యులర్గా ఈ ఒక చిన్న చిట్కాను లేదంటే ఒక హెల్త్ టిప్ కానీ మీరు రెగ్యులర్గా అమలు చేసుకోగలిగితే చాలా వరకు మనం ఈ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ మన దగ్గర రానివ్వకుండా మనం చూసుకోవచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.